కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం. లైఫ్లో ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, చదువుకోవాలన్నా, చదివింది ఎగ్జామ్స్లో బాగా రాయాలన్నా, ఏదైనా ఒక మంచి జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా మీలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిందంటే మాత్రం మీరు అనుకున్న రిజల్ట్ రావడమే కష్టమైపోతుంది. అలాంటి మీ కాన్ఫిడెన్స్ని 10 రెట్లు పెంచేసే 4 బూస్టర్ టిప్స్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ 4 బూస్టర్ టిప్స్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎన్నో రెట్లు పెంచుతుంది, ఆల్రెడీ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఎంతో హెల్ప్ అవుతుంది. నంబర్ 1, ప్రిపరేషన్. ఈ ప్రిపరేషన్ అనేది మీ చేతిలోనే, మీలోనే ఉండి మీరు చాలా కష్టంగా భావించే చాలా ఈజీ టాస్క్ అనే చెప్పాలి గాయస్. ఎందుకంటే లైఫ్లో అందరూ గెలవాలనే అనుకుంటారు, కానీ గెలవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆలోచించరు. మన చుట్టూ ఎవరిని అడిగినా వారికి చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయని చెప్తారు, కానీ ఆ గోల్స్కి తగ్గట్టు ప్లాన్ చేసుకుని కష్టపడాలంటేనే ఆలోచిస్తారు. ఈ ప్రిపరేషన్ అనేది 3 విషయాలు కనెక్ట్ అయి ఉంటుంది గాయస్. అవేంటంటే ప్రిపరేషన్, ఫియర్ అండ్ డౌట్ అండ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మీ ప్రిపరేషన్ అనేది మంచి ప్లానింగ్తో చెప్పలేనంత ఎత్తులో ఉంటుందో, ఈ మీ భయం, డౌట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతూ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ప్రాణం పెట్టి హార్డ్ వర్క్ చేయండి. కొంతమంది మంచిగా ప్రిపేర్ అవుతూ మెంటల్లీ ఎంతో స్ట్రాంగ్గా ఉండి కూడా ఎగ్జామ్స్ విషయంలో భయం వేస్తుంది అని లో కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. గాయస్, ఎగ్జామ్స్ ఆర్ ఇంటర్వ్యూస్ ఏ విషయంలో అయినా నేను చాలా బాగా అన్నీ ప్రిపేర్ అయ్యాను, ఏ టాపిక్లో అయినా సరే ఎటు తిప్పి క్వశ్చన్స్ అడిగినా రాయగలను, చెప్పగలను అని మీకు మీరు అనుకుంటూ కూడా మీ మీద మీరు డౌట్ పెట్టుకుంటున్నారు, కంగారు పడుతున్నారు అంటే ఎవరో మిమ్మల్ని కింద పడేయక్కర్లేదు. ఆకాశం అంత ఎత్తులో ఉన్న మీ ప్రిపరేషన్ని మీరే అమాంతం కిందకు నెట్టేసి మరీ టెన్షన్ పేరుతో మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. గాయస్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ గట్టిగా ఉన్నవారు ఎవరైనా అసలు కంగారు పడొద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి. సరిగా ప్రిపేర్ అవ్వకుండా లో కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు కూడా ప్రిపేర్ మోర్, కాన్ఫిడెన్స్ విల్ గో అప్. ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే మీ కాన్ఫిడెన్స్ అంత ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది. నంబర్ 2, డూ ఇట్ ఎనీవేస్. ఎంత ప్రిపరేషన్ ఉన్నా భయం వేస్తుంది అనుకోవచ్చు మీరు. వేరేండి భయం. ఏదైనా సాధించాలంటే కొద్దో గొప్ప భయం ఉండి తీరాలి, కానీ అది మీ కాన్ఫిడెన్స్ని నాశనం చేయకూడదు అని గుర్తుంచుకోండి. మీ లక్ష్యం అంటే బాధ్యత ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి. అప్పుడే మీ గోల్ ఏంటి అని మర్చిపోకుండా ఉంటారు. భయంతో అయినా బాధ్యతగా కష్టపడండి. భయంతో నేను చేయగలనా అని కాకుండా బాధ్యతగా నేను చేయగలను అని ఎప్పుడైతే మీరు మీ మైండ్కి మెసేజ్ పంపుతూ ప్రిపేర్ అవుతారో మీరు అనుకున్న గోల్ విషయంలో నిర్భయంగా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. నంబర్ 3, షార్ప్ డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ అనేది మీ కాన్ఫిడెన్స్ని ఖచ్చితంగా నిలబెడుతుంది గాయస్. మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, అఫీషియల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు డిఫరెంట్గా మంచిగా రెడీ అయి వెళ్తుంటాం. ఎందుకంటే మీ డ్రెస్సింగ్ అనేది మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది కాబట్టి. అంటే ఇప్పుడు మీ సేవింగ్స్ మనీ అంతా విత్డ్రా చేసి కాస్ట్లీగా కొనుక్కోమని కాదు, మీరు ఏది వేసుకున్నా యూ షుడ్ లుక్ షార్ప్. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ మీద మీకు ఎప్పుడు లో కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు గాయస్. మీకు ఎప్పుడు లోగా అనిపించినా ఇమీడియట్గా బాడీ అండ్ మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ట్రై చేయండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గేలా చేసే ఏ చిన్న విషయానికి ఛాన్స్ ఇవ్వద్దని చెప్పడమే ఈ నా ప్రయత్నం. నంబర్ 4, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. లైఫ్లో ఎప్పుడైనా మీరు ఎందులో అయితే టాలెంటెడ్గా ఉంటారో అలాంటి మీ స్ట్రెంగ్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సాధారణంగా ఎవరైనా సరే కొన్ని విషయాల్లో టాలెంటెడ్గా ఉన్నా కొన్ని విషయాల్లో లోగా ఉంటారు. ఆ లో విషయాల మీద కూడా కష్టపడండి, కానీ మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ని డెవలప్ చేసుకోవడం మర్చిపోవద్దు గాయస్. అది మీ స్వభావం కావచ్చు, మీ స్మైల్ కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, మీరు అందరికీ ఇచ్చే రెస్పెక్ట్ విషయంలో కావచ్చు, మీలో ఉండే క్రియేటివ్ టాలెంట్ విషయంలో కావచ్చు, ఎందులో అయినా సరే ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ వీక్నెసెస్ ఏంటో అందరూ చెప్తారు, కానీ మీ స్ట్రెంగ్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి డెవలప్ చేసుకున్నప్పుడు, మీ బలం ఏంటో మీకు తెలిసినప్పుడు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి. సో గాయస్, ఈ 4 ఈజీ బూస్టర్ టిప్స్ మీ లైఫ్లో అప్లై చేసి కాన్ఫిడెంట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ 4 టిప్స్ ఫాలో చేసేటప్పుడు ఎప్పుడైనా మీ సరౌండింగ్స్లో గాసిప్స్, కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే వాళ్ళని మ్యాక్సిమం దూరంగా ఉంచండి. రైట్ పీపుల్, పాజిటివ్ అండ్ రైట్ మెంటర్స్తో టైం స్పెండ్ చేయండి. మీ ఇన్నర్ సర్కిల్ని బట్టే మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయని ఆల్వేస్ గుర్తుంచుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ గాయస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్.